గైస్ జీమెయిల్ నుంచి క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది. ఇది మీ అందరికి పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఈ ఫీచర్ వస్తే బాగుండు, ఈ యొక్క అప్డేట్ వస్తే బాగుండు, ఈ చేంజెస్ చేసుకునే అవకాశం వస్తే బాగుండు అని వెయిట్ చేసిన ఫీచర్ ని ఎన్ని సంవత్సరాలకి ఇన్నాళ్ళకి జీమెయిల్ గుర్తించి మనకు ఆ ఫీచర్ అందుబాటులో ఇస్తుంది. అదేంటంటే మీ జీమెయిల్ ఐడికి సంబంధించిన ముందు మీ పేరు అయితే ఉందో, ఐడి అయితే ఉందో దాన్ని చేంజ్ చేసుకునే అవకాశం అయితే వస్తుంది. ఎస్, మీరు వింటున్న నిజమే. మీ జీమెయిల్ ఐడిలో ఉన్న మీ ఐడి, మీ పేరుకు సంబంధించిన డీటెయిల్స్ ని మీరు ఎడిట్ చేసుకునే అవకాశం ఆ ఫీచర్ ని జీమెయిల్ తీసుకురాబోతుంది. మనం క్రియేట్ చేసుకున్న ఫస్ట్ జీమెయిల్ ఐడి గుర్తు చేసుకుంటే కొన్నిసార్లు నవ్వు వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఎవరికైనా షేర్ చేసుకోవాలంటే కూడా కొంచెం నామోషిగా ఫీల్ అవుతూ ఉంటాం. అప్పుడు యూజర్ నేమ్స్ అవైలబుల్ లేక జీమెయిల్ వాళ్ళు ఇచ్చిన సజెషన్ ని యూజ్ చేసుకొని మన ఈమెయిల్ ఐడీస్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు అదే ఫీచర్ ని మనం ఎడిట్ చేసుకునే అవకాశం అయితే జీమెయిల్ ఐడి కల్పిస్తుంది. ఇది ప్రస్తుతం రోల్అవుట్ ఫేస్ లో మాత్రం ఉంది. అది ఇంకా కంప్లీట్ గా అందరికి అందుబాటులోకి రాలేదు. అతి త్వరలోనే కొన్ని మంత్స్ లోనే అది ప్రతి ఒక్కరికి అవైలబుల్ గా వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి గూగుల్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఈ ఫీచర్ యూజ్ చేసుకొని మన సంవత్సరంలో ఒకసారి మాత్రమే మన ఐడి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఓవరాల్ లైఫ్ స్పాన్ లో మీరు 3 సార్లు మాత్రమే మీ యొక్క ఐడిని చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మన నా పాత ఈమెయిల్ ఐడి సంగతి ఏంటి? చాలా మంది ఫ్రెండ్స్ తో అండ్ కొలీగ్స్ తో నా పాత ఈమెయిల్ ఐడి ఉంది కదా, దాని గురించి ఏంటి అని అనుకుంటున్నారా? దాని గురించి మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ ఈమెయిల్ ఐడి ఈ ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్ గా మర్జ్ అయిపోయి ఉంటాయి. ఏదైతే ఈమెయిల్ ఐడి మీరు ఒకవేళ పాత ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసినా కూడా ఈ ఈమెయిల్ ఐడికి అది ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అయిపోతుంది. అండ్ మీరు గూగుల్ ఫోటోస్, గూగుల్ డ్రైవ్ లాంటి ప్లాట్ఫామ్స్ లో మీరు లాగిన్ చేయాలన్నప్పుడు కూడా ఈ ఐడి యూజ్ చేసుకొని మీరు లాగిన్ చేసినా కూడా ఆటోమేటిక్ గా మీ పాత ఐడితో అయితే డీటెయిల్స్ అండ్ ఫోటోస్ ఆర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఇందులో అవైలబుల్ గా ఉంటాయి. ఈ ఫీచర్ ని మీరు యూజ్ చేసుకుంటారా లేదా, ఇది మీకు నచ్చిందా లేదా, అండ్ మీరు ఫస్ట్ టైం క్రియేట్ చేసుకుని మీ యొక్క క్రేజీ ఈమెయిల్ ఐడిని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ ఫీచర్ ఎవరికైతే అవసరం ఉందో ఆ యొక్క ఫ్రెండ్ కి ఇమీడియట్ గా ఈ రీల్ ని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి.